మన విశ్వం, యూనివర్స్ అత్యంత విశాలమైనది మరియు అంతుచిక్కని రహస్యాల నిలయం. దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. విశ్వం ఆవిర్భావం, ద బిగినింగ్. శాస్త్రవేత్తల ప్రకారం సుమారు 13.8 బిలియన్ ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ అనే మహాపేలుడు ద్వారా ఈ విశ్వం పుట్టింది. అప్పటినుండి ఇది నిరంతరం విస్తరిస్తూనే ఉంది. 2. గెలాక్సీలు మరియు నక్షత్రాలు. విశ్వంలో కొన్ని వందల బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. మనం నివసిస్తున్న గెలాక్సీ పేరు పాలపుంత, మిల్కీవే. ఒక్కో గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం మాత్రమే. సౌరకుటుంబం, సోలర్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇందులో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్లే మనకు ఋతువులు, పగలు మరియు రాత్రి ఏర్పడుతున్నాయి. 4. శూన్యం మరియు నిశ్శబ్దం. విశ్వంలో ఎక్కువ భాగం ఖాళీ ప్రదేశమే, స్పేస్. అక్కడ గాలి ఉండదు, కాబట్టి శబ్దం ప్రయాణించలేదు. అంతరిక్షంలో మనం ఎంత గట్టిగా అరిచినా పక్కన ఉన్నవారికి వినిపించదు. అంతుచిక్కని రహస్యాలు. విశ్వంలో మనకు తెలిసిన పదార్థం కేవలం 5% మాత్రమే. మిగిలినదంతా డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. వీటి గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలుసా, మనం రాత్రిపూట ఆకాశంలో చూసే నక్షత్రాల కాంతి మనల్ని చేరడానికి కొన్ని కాంతి సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మనం చూస్తున్నది ఆ నక్షత్రం యొక్క గతాన్నమాట. విశ్వంలో అత్యంత ఆసక్తికరమైన మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. బ్లాక్ హోల్స్ కృష్ణబిలాలు. బ్లాక్ హోల్స్ అంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాలు. వీటి నుంచి కాంతి కూడా బయటపడలేదు. ఏదైనా వస్తువు దీనికి దగ్గరగా వెళ్తే అది పూర్తిగా అందులోకి లాగబడుతుంది. మన పాలపుంత గెలాక్సీ మధ్యలో కూడా ధనుస్సు ఏ, సాజిటేరియస్ ఏ అనే ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. 2. సమయం నెమ్మదించడం, టైమ్ డైలేషన్. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్న చోట లేదా మనం కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు సమయం నెమ్మదిగా నడుస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి వస్తే భూమిపై ఉన్నవారికంటే అతను తక్కువ వయస్సుతో ఉంటాడు. 3. గ్రహాల వింతలు. శుక్రుడు, వేనస్ మన సౌర కుటుంబంలో అత్యంత వేడి కలిగిన గ్రహం. ఇక్కడ సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. శని, శాటర్న్. ఈ గ్రహం చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. ఒకవేళ శనిగ్రహాన్ని నీటిలో వేయగలిగితే అది నీటిపై తేలుతుంది, ఎందుకంటే దీని సాంద్రత నీటికంటే తక్కువ. వజ్రాల వర్షం. నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలపై విపరీతమైన ఒత్తిడి వల్ల వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తల అంచనా. 4. కాంతి వేగం, స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చంద్రుడి నుండి కాంతి భూమికి చేరడానికి కేవలం 1.3 సెకన్లు పడితే సూర్యుడి కాంతి చేరడానికి 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది. విశ్వం గురించి తెలుసుకుంటుంటే మన భూమి ఒక చిన్న ఇసుక రేణువులా అనిపిస్తుంది కదా.